మొట్టమొదటిగా నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో ఎన్నో విషయాలు చెప్పారు. వాటన్నిటికీ ఐఎమ్ నాట్ వర్ది ఫర్ ఆల్ దోస్ ప్రైజెస్. ఈ దినం మీ మధ్య నిలబడ్డానంటే కేవలం ఆయన కృప, ఆయన మహా దయా కనికరం. And I want to introduce myself as a very typical preacher. ఎందుకంటే కొన్ని విషయాలు అనేకులు చెప్పటానికి భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క వరము లేక ఆ యొక్క భారం కొన్ని పర్యాయాలు దేవుడు మన చేత కొన్ని పొరపాట్లు చేయిస్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుడు పొరపాట్లు చేయటానికి పర్మిషన్ ఇస్తాడు. రెవరెండ్ సిహెచ్ రాజాజీ ప్రసాద్ గారు, క్వైర్ డైరెక్టర్. I knew when ఫ్రాంక్లిన్ గ్రహాం గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐ వాజ్ ద చైర్మన్ ఫర్ ద కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్. అప్పటి నుంచి ఆయన పరిచయం. ఈ యొక్క పుస్తకాన్ని నాకు తెచ్చిచ్చాడు. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ రియల్లీ సీ దిస్ బుక్. ఇది ఎంతమంది చూసారో నాకు తెలియదు. అండ్ దేర్ ఈజ్ నాట్ డెలిబరేట్ మిస్టేక్, బట్ దేర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ దిస్. And that mistake is God's provision. If you see at the back side, it is not the Conference of the Mennonite Brethren Church of India, but they printed Reconference. Reconference. Why they said, I don't know. It is really God. అనే మాట ఎప్పుడు వాడతారంటే తిరిగి కట్టేటప్పుడు. రీకన్సిలియేషన్, దాన్ని తిరిగి చేయడాను, దాన్ని అనే మాట ఆ ప్రీఫిక్స్ వాడుతూ ఉంటారు. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ ఓవర్సైట్ మిస్టేక్, బట్ గాడ్స్ ఇటర్నల్ ప్రావిడెన్స్ దట్ దిస్ కాన్ఫరెన్స్ షుడ్ బి రీబిల్డ్. షల్ వి సే హల్లెలూయా? ఓ హల్లెలూయా అంటే పెంతెకొస్తుంది కదా, భయపడతారు. నో, that's a heavenly word. So the reconference, really I want to appreciate that you're all reunited in God's name. I heard Cynthia Peacock garu, whether she recognized me or not, and she gave such a wonderful greetings from global Mennonite Brethren churches and world Mennonite Brethren churches. It's a great. But I want to tell you, I want to assure you, ఆశీర్వాదం గారు ఎంతో ప్రేమతో అంకుల్ గారు అని పిలుస్తూ ఉంటారు. సో మై సన్, I want to tell you, the council in heaven, the God of all creation, has recognized your efforts and your sacrifice in reuniting Mennonite Brethren Conference. He has recognized. The letter has not come to you from heaven, but I want to tell you, God has approved it. Shall we give a clap offering to God? మనుషులకు కాదు సపోర్ట్లు కొట్టేది, దేవునికి. Come on. That's wonderful. And from this pulpit, as a God's servant, నేనేం ప్రకటిస్తున్నానంటే, I'm neither a prophet nor I belongs to any prophetical organization. కానీ very soon other groups are going to unite in this conference.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. లిఫ్ట్ యువర్ బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will guide you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. पढ़ेगे उस पे रोज पर रोज, मार्ग में खतरा कोई न हो. ओ द बेस्ट बुक. మా త్రోవకు వెలుగుగా దీపంగా రక్షణార్థమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, నీ ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబడటానికి నడిపించే ఈ శ్రేష్టమైన గ్రంథాన్ని మాకు ఇచ్చావు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా హృదయాలను సిద్ధపరచండి. మిమ్మును మీరు హెచ్చించుకోండి. ఎన్నికలేని నీ దాసుని మీ సిలువ చాటున మరుగు చేయండి. ఎవరు నన్ను చూడకుండా సిలువ వేయబడిన యేసుక్రీస్తును, పునరుత్థానుడై తిరిగి రానయున్న యేసుక్రీస్తును మాత్రమే చూడటానికి, నీ వాక్యమును గ్రహించటానికి మంచి హృదయాన్ని దయచేయమని, నీ దాసుని అభిషేకించుమని, మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ స్తుతిస్తూ త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ అనదర్ స్మాల్ రిక్వెస్ట్, దోస్ హూ హ్యావ్ దిస్ సెల్ ఫోన్, how many of you are cell phones? Cell phones. Now this is the time that you should shut it down. దీన్ని ఆపేయండి. ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. దీనిలో కూడా బైబిల్ ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ ద బైబిల్. ఈ పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది. దీనిలో బైబిల్ ఉంది, కానీ ఇది పరిశుద్ధ గ్రంథం కాదు. దీంట్లో ఇంకేమేమి ఉన్నాయి. సో వెన్ యూ గో టు ద చర్చ్, వెన్ యూ కమ్ టు మీటింగ్స్ లైక్ దిస్, బ్రింగ్ యువర్ బైబిల్, నాట్ ద సెల్ ఫోన్స్. మా సంఘంలో బోధిస్తూ ఉంటాను, దిస్ సెల్ ఫోన్ ఇన్ ద చర్చ్, సంఘంలో దేవుని సన్నిధిలో ఇది ఏం ఫోన్ అంటే, నాట్ సెల్ ఫోన్, ఇట్ ఈస్ హెల్ ఫోన్. హెల్ ఫోన్. జాగ్రత్త, దీన్ని డిస్ట్రాక్ట్ కాకుండా చూడాలని నేను మనవి చేస్తున్నాను. శ్రేష్టమైన అంశాన్ని దేవుడు మనకిచ్చాడు. కమ్ లెట్ us build. అది ఒకవైపు నుంచి నెహెమ్యా ద గ్రేట్ లీడర్ ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, ఆ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. దాని వెనక ఉన్న ఆ మాటలను మనం తీసుకుందాం. నాట్ జస్ట్ కట్టుదము రండి అనే మాటతో మాత్రమే కాకుండా, నెహెమ్యా గ్రంథంలో 17, 18 ఆ శ్రేష్టమైన వచనాలను మనం చదువుకుందాం. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ కాంటెక్స్ట్. ఏ సందర్భంలో చెప్పాడు అది చాలా ప్రాముఖ్యం. 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే వారితో నేను ఇట్లాంటిని, నెహెమ్యా
రెమనెంట్ ఆఫ్ ద జూయిష్ పీపుల్, ఆ శేషము ఏదైతే మిగిల్చబడదో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. దిస్ ఇస్ ద కాల్. పిలిపించాడు. ఎందుకు కట్టాలి అంటే, తిరిగి ఏదైతే ఆ నింద ఉందో ఆ నింద మన మీదికి రాకుండా. మనకు ప్రాకారాలు లేవు, గుమ్మాలు లేవు, ఏం కట్టాలి? వాట్ ఈస్ దట్ యు ఆర్ వాంట్ టు బిల్డ్? దట్ ఈస్ మై ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్. రెండవది, కట్టాలి. ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? దేర్ కమ్స్ ద లీడర్షిప్. I was going through Google about the Mennonite Brethren history. I think Dr. Reverend Ashirvadam Garu and Paul VB, they gave an interview. వాటిలో చాలా విషయాలు నేను చూశాను. వాటిలో there are certain things mentioned about the leadership. Today we are going through the crisis of leadership in the churches. సంఘాలలో నాకు అయ్యగారు ఏమన్నారంటే, 10 గంటలకు అంకుల్, 10 గంటలకు 10:30 11:30 వరకు మీకు ఉంటుంది. నేను 10 గంటల 15 నిమిషాలకి టెంట్లోకి వచ్చాను. ఐ వాంట్ టు కీప్ అప్ మై వర్డ్, మై టైం. ఆలస్యంగా మీరు వచ్చారు, నన్ను 3 గంటలు వెయిట్ చేయించారు. కనీసం 3 గంటలు బోధిస్తాను నేను. ఈజ్ ఇట్ ఓకే? డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, రైట్. సో ఈ సమయంలో మొట్టమొదటిగా దేనిని కట్టాలి? దేనిని కట్టాలి? అమ్మ, మీలో ఎవరైనా చక్కగా బైబిల్ వెంటనే రెఫరెన్స్ చదవగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఈస్ దేర్? ఎనీవన్ కెన్ హెల్ప్ మీ ఇమీడియట్లీ? ఆ రెఫరెన్స్ తీసి చదవగలిగిన వారు రేజ్ యువర్ హ్యాండ్. ఎనీవన్? ఓకే, రైట్. ఒక మైక్ అయ్యగారికి ఇవ్వండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, ఒక మైక్ ఇవ్వండి. త్వరగానే, వీలైనంత త్వరగా ముగిస్తాను. రైట్, కూర్చోండి. మొదటి అధ్యాయంలోనికి వస్తాం మనం. మొదటి అధ్యాయంలోనికి వస్తాం, నెహెమ్యా గ్రంథాన్ని. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? మరలా కట్టుదము రండి అని చెప్పడానికి దాని వెనక ఏముంది? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? ఐఎమ్ షూర్ దట్ అదర్ ప్రీచర్స్ ఆల్రెడీ షేర్డ్ విత్. ఓకే, హకల్యా కుమారుడైన నెహెమ్యా ఆయన యొక్క చర్యలు రాస్తున్నాడు. 20వ సంవత్సరమున కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. నెహెమ్యా రాజుకు ఆ ద్రాక్షారసము అందించే ఆ యొక్క ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. హీ వాజ్ అ లే లీడర్. హీ వాజ్ నాట్ అ ఆర్డైన్డ్ ప్రీచర్. హీ వాజ్ నాట్ ఎ ప్రాఫెట్.
ప్రవక్త కాదు ఆయన, ఆయన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. టుడే a great encouraging word to you. God can use anyone. దేవునికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్, బార్స్ ఇస్ నాట్ దేర్. దేవుడు వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిలాము ప్రవక్తతో మాట్లాడటానికి దేవుడు ఒక గాడిదను వాడుకున్నాడు. మనం గాడిదల కంటే శ్రేష్ఠులం. God can use you. Today you go with a vision. ఏదో మేము ఒక కాన్ఫరెన్స్కి వచ్చాము, అటెండ్ అయ్యాము, వెళ్ళాము, దానితో తృప్తి పడొద్దండి. టుడే మేక్ ఏ ఫర్మ్ డెసిషన్. ఒక నిర్దిష్టమైన ఒక నిర్ణయంతో దేవుడు నిన్ను వాడుకొనబోతున్నాడు. ఎవ్రీ వన్ సిట్టింగ్ ఈజ్ యూనిక్ పర్సన్. ప్రత్యేకించిన ప్రజలు మీరు. దేవుడు తన స్వరూప్యంలో నిన్ను నన్ను సృష్టించాడు. దేర్ ఇస్ నో వన్ లైక్ యూ. ఒకవేళ నువ్వు పొట్టిగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఎత్తైన మంచి పర్సనాలిటీ ఉండొచ్చు, దేవునితో నిమిత్తం లేదు దేవునికి. గాడ్ వాంట్స్ యూ టుడే. ఈ దినం దేవునికి నీవు కావాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చాలా పర్యాయంలో ఆ బ్యాక్గ్రౌండ్ మర్చిపోతున్నాం. దీనికి కారకులు ఎవరంటే హనానీ అనే ఒక వ్యక్తి. చెదిరిపోయిన యూదులలో కొందరు, ఏ స్మాల్ రెమనెంట్, ఒక గ్రూప్ వారు అక్కడ వచ్చారు. వీరిని మర్చిపోతుంటాం. నెహెమ్యాను మనం హైలైట్ చేస్తున్నాం. ఎస్, నెహెమ్యా ఈ యొక్క ప్రక్రియలోనికి రావటానికి కారణం ఎవరయ్యా అంటే హనానీ, ఆ కొందరు యూదులు. ఒకవేళ వారు గనక వచ్చి ఈ యొక్క సందేశాన్ని నెహెమ్యాకు అందించకపోతే ఐఎమ్ షూర్ దిస్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. అవునా? సో హనానీ, యు మే నాట్ బి ఎ నెహెమ్యా. నువ్వు నెహెమ్యా కాకపోవచ్చు. బట్ గాడ్ వాంట్స్ యూ టు బి హనానీ. ఆ చెదిరిపోయిన కొందరు యూదులలో ఒకడివిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దినము దేవుడు నీ మీద ఫోకస్ చేస్తున్నాడు. We need Hananis. We need the small little group. We need them. అప్పుడు నెహెమియా విన్నాడు వాటిని. విని ఆయన ఏం చేస్తాడో తెలుసా? కమాన్ లెట్స్ డూ ఇట్. పోయి చేద్దాం, కట్టేద్దాం నడవండి. ఎందుకంటే నేను రాజు దగ్గర ఆ యొక్క పాత్ర అందిస్తాను. ఐఎమ్ ఇన్ ద గ్రేట్ పొజిషన్. ఐ కెన్ యూజ్ మై ఇన్ఫ్లుయెన్స్. నేను వెళ్తాను, రాజు దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నేను అన్ని మాట్లాడతాను. నో మై ఫ్రెండ్స్, నో మై ఫ్రెండ్స్. గాడ్ హ్యాస్ ప్రిన్సిపల్స్. దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయి, దేవునికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, దేవునికి కొన్ని క్రమశిక్షణలు ఉన్నాయి. అవి మనం కట్టుకోవాలి. ఇవాళ వాట్ యు హ్యావ్ టు బిల్డ్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్రమశిక్షణ కరువైపోయిన దినాల్లో ఉన్నాం మనం. క్షమించండి, ఏమనుకోవద్దండి. 10 గంటలకు మీటింగ్ అంటే ఇంకా వస్తూనే ఉన్నారు. దాట్స్ అవర్ డిసిప్లిన్. వచ్చారు, చాలా సంతోషం, అంతే. మేము డిస్కరేజ్ చేయను, వచ్చారు చాలు. కానీ దేవుని మందిరానికి, యెహోవా మందిరమునకు నేను వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నీవు సంతోషంతో వచ్చావా? ఆ ఆనందంతో వచ్చావా? దాట్స్ ద క్వశ్చన్. హౌ డిడ్ యు కమ్ హియర్? ఎవరో ప్రోత్సహించి తెచ్చారా? ఈ దినము నేను దేవుని వాక్యము వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని కొరకు నేను వాడబడాలి. ఆ ఆశతో వచ్చావా? గాడ్ విల్ బ్లెస్ యూ. ఒకవేళ లేకపోతే ఈ దినం ఆ తీర్మానం చేసుకొని వెళ్ళు.
Now we don't have the walls to build. అంతేనా? గోడలు లేవు మన కట్టడానికి. ఏ గోడలు కడతాం? బైబిల్లో ఈ గోడలను గురించి, ఈ ప్రాకారాలను గురించి, ఈ గుమ్మాలను గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచన చేస్తాం. నా ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం. యెషయా 60:18 వచనం చదవండి అయ్యా. ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినబడదు. ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. ఎంబీ కాన్ఫరెన్స్ బౌండరీస్లలో, సరిహద్దులలో ఇక బలత్కారము లేక నాశనము అనే మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, రక్షణయే నీకు ప్రాకారములు. ద సాల్వేషన్ ఈజ్ ద వాల్స్. ఈ ప్రాకారాలు ఏవి బాబు? ఏవి పడిపోయాయి మన సంఘంలో అంటే రక్షణ. ఏదైతే మనం కాపాడాలో, లోకానికి తీసుకొని వెళ్ళాలనో, that is totally destroyed. తర్వాత ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. గుమ్మములు కాలిపోయాయి. ప్రఖ్యాతి ఇన్ ఇంగ్లీష్ వర్షన్ ఇట్ సేస్ ద ఇన్ఫ్లుయెన్స్. నీ యొక్క ఘనత, నీ యొక్క ఆ ప్రభావం ఏదైతే ఉండిందో అది ప్రఖ్యాతి అనే ఆ గుమ్మము కాలిపోయాయి. ఒకవేళ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద హిస్టరీ ఆఫ్ మెననైట్ బ్రదరన్ కాన్ఫరెన్స్, ఐ డోంట్ నో మీరు ఎప్పటి నుంచి ఇది ఆరంభమైందని మీరు చెప్తారు. బికాజ్ ఆశీర్వాదం గారు హీస్ మాస్టర్ ఇన్ రైటింగ్ ద బుక్స్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ ద మెననైట్ బ్రదరన్ కాన్ఫరెన్స్. హౌ మెనీ ఇయర్స్ అమ్మా? Last 15. No. The first Mennonite Brethren Conference, church in India. 1890. That is actually exactly 1890. The first missionary, Abraham Friesen from Russia. That is the first time mana Telugu Gaddalo, Hyderabadlo, Mennonite, Russian Mennonite Brethren Church missionary stepped into our area. అంటే దాదాపుగా 125 సంవత్సరాల చరిత్ర మనది. తెలుసా? I was going through a statistics. నేను ఎక్కువ పుస్తకాలు చదవటానికి, ఇవన్నీ చూడటానికి దేవుడు కృప ఇచ్చాడు. షెపర్డ్స్ స్టాఫ్ అనే ఒక పుస్తకంలో, జాగ్రత్తగా విను, ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని ఒక సంవత్సరం అంతా, హోల్ ఇయర్, ఆ వ్యక్తిని గనక క్రీస్తులోనికి నడిపించి ఆ వ్యక్తిని బలపరిస్తే, at the end of that year there will be 2 persons. ఆరంభంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్రీస్తుకు పరిచయం చేశాడు. ఆ వ్యక్తిని ప్రభువులో నడిపిస్తున్నాడు. at the end of 1 year 2 people. Second year these 2 people reach another 2 people, makes 4 people at the end of second year. రెండవ సంవత్సరం 4 అవుతారు. ఆ విధంగా లెక్కలు చేసుకుంటూ వెళ్తే ఆ స్టాటిక్స్ ఏమంటాయో తెలుసా? 32 సంవత్సరాలలో, 32 years, నోట్ డౌన్, 32 సంవత్సరాల్లో 8+ billion people will be reached to Christ.
80 కోట్ల ప్రజలు 32 సంవత్సరాలలో. వాట్స్ రాంగ్? 32 సంవత్సరాలు. టుడే అవర్ పాపులేషన్ ఈజ్ 7+ బిలియన్. వాట్ ఈస్ రాంగ్? The wrong is with you and with me. A British newspaper ఒక క్వశ్చన్ రాశారట. వాట్ ఈస్ రాంగ్ విత్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో ఏమీ జరుగుతూ ఉంది, వాట్ ఈస్ రాంగ్? అనేక జవాబులు వచ్చాయి. ద గ్రేట్ ఫిలాసఫర్ జీకే చెస్టర్టన్ ఆయన రాస్తాడు, ఒకే ఒక మాట రాస్తాడు, సర్, ఇట్ ఈస్ మీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ద వరల్డ్? ఇట్ ఈస్ మీ. మన సంఘాలు దేవుని యొక్క ఆదేశాన్ని, దేవుని యొక్క ఆ గ్రేట్ కమిషన్, వాట్ హి హస్ గివెన్ టు us, దాన్ని మనం చులకనగా చూస్తున్నాం. వీఆర్ బిజీ అదర్వైజ్. ఇంతవరకు మనం చాలా చక్కగా పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని చదువుకున్నాం, పాడాము. ఐ వెరీ హంబ్లీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన పుస్తకాన్ని చదివావా? కొంత సమయాన్ని దేవునితో గడిపావా? డూ యూ హ్యావ్ క్వైట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవునితో కమ్యూనికేట్ చేయటానికి, దేవునితో ముచ్చటించడానికి ఎన్నో మాట్లాడతాం, మనం ఎన్నో కూర్చుంటాం, ఏవేవో మాట్లాడుతుంటాం. దేవునితో మాట్లాడే సమయం ఉందా నీకు? మాట్లాడావా ఈ దినము? దాట్ ఈస్ ద ప్రాబ్లం. దాట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ దినము మనము లెట్ us rebuild first our own lives. మన జీవితాలు కట్టబడితే మన సంఘాలు కట్టబడతాయి. మన సంఘాలు కట్టబడితే మన కాన్ఫరెన్స్ కట్టబడుతుంది. డోంట్ ఫర్గెట్ దాట్. నేను కాన్ఫరెన్స్ కడతాను. బాబు, యు ఆర్ టేకింగ్ ఏ రాంగ్ స్టెప్. ఫస్ట్ బిల్డ్ యువర్ ఓన్ లైఫ్. మన జీవితాలు కట్టబడాలి. అవి కూలిపోయాయి. ప్రార్థన బలిపీఠము కూలిపోయింది. నీ కుటుంబ ప్రార్థన బలిపీఠం కూలిపోయింది. క్రైస్తవ సాక్ష్యము కాలిపోయింది. డోంట్ మిస్టేక్ మీ. ఐ వాజ్ ఎ యంగ్ మ్యాన్. టుడే ఐ am 4 months short for completion of 77 years. I am entering in 78 years. When I young man, మహబూబ్ నగర్లో పుట్టిన వాస్తవ్యుని, హైదరాబాద్లో పెరిగి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. కానీ సువార్త ప్రకటించడం లేక సాక్ష్యం ఇవ్వడము, that God gave me the passion. ఉద్యోగంగా గవర్నమెంట్లో ఒక ఇంజనీర్గా పనిచేస్తూ సువార్తను ప్రకటించాను. అతిశయంతో చెప్పటం లేదు. 24 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నత ఉద్యోగంలో ఇంజనీర్గా ఉండి ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ హాలిడే ఒక దినం ప్రయాణం చేస్తూ ఉన్నాను బస్సులో. ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ late 70s or early 80s. జాగ్రత్తగా వినండి. మహబూబ్ నగర్లో ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే, ఎక్కడికి వెళ్ళినా నాతో కరపత్రాలు ఉండేవి. ఐ ఇంట్రడ్యూస్ హ్యాండ్ బిల్ అండ్ ఐ సాక్ష్యం ఇచ్చేవాడిని. నా ప్రక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు, కమ్యూనిస్ట్ లీడర్, మహబూబ్ నగర్ వాస్తవ్యుడు శ్రీహరి. ఐ థింక్ కరెక్ట్ నేమ్ నాకు తెలీదు, శ్రీహరి. ఆయనకు చక్కని సువార్త ప్రకటించాను దాదాపుగా 15 నిమిషాలు. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, వై డోంట్ యూ ప్రీచ్ టు యువర్ పీపుల్? మీ వారికి ఎందుకు చెప్పరు సార్ ఇవన్నీ?
ఆ దినాల్లో మహబూబ్ నగర్ సంఘము ఏ విధంగా ఉండిందంటే, సంఘానికి తాళాలు వేశారు. కోర్టులో నుంచి, సెషన్స్ కోర్టులో నుంచి వ్యక్తి రావాలి, తాళం తీయాలి నువ్వు ఆరాధించాలంటే. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ద ఫైట్స్, సంఘంలో అసమాధానం. ఆయన అన్నాడు, మీ వారికి చెప్పు, మన సాక్ష్యం పోయింది బాబు. టుడే we build our testimony. ఇది మనకు కావాల్సింది, మన సాక్ష్యాన్ని కట్టుకుందాం మొదలు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ద కాన్ఫరెన్స్ పీపుల్. ఇఫ్ యు రియల్లీ బిల్డ్ ద కాన్ఫరెన్స్, ఫస్ట్ యు బిల్డ్ యువర్ లైఫ్. ఒక విశ్వాసిగా, ఒక సంఘ సభ్యుడిగా, do you have testimony? Can people recognize you as Christian? నిన్ను క్రైస్తవుడిగా గుర్తిస్తారా? ఈ దినం సవాలుతో కూడిన సందేశాన్ని దేవుడు నీకు అందిస్తున్నాడు. ఒక్కసారి నీ హృదయంలోనికి తొంగి చూడు. What is your testimony? Your influence has gone. తెస్సలోనికే సంఘానికి పౌలు, శీలలు అక్కడికి వచ్చారు. ఎఫెసు నుంచి, ఆ కొరింథీ నుంచి వచ్చారు. ప్రజలేమన్నారో తెలుసా? లోకాన్ని తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు. That is the influence of the church. What influence you have in your town? నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ సంఘం యొక్క ప్రఖ్యాతి. What is the influence? Build it. That is the call. కట్టుకుంటావా? వీడెవడు నాకు చెప్పడానికి అంటావా? పరిశుద్ధాత్మ దేవుడికి చెప్తున్నాడు, బిల్డ్ ఇట్. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం. ఇట్స్ అ స్ట్రేంజ్. నెహెమ్యా, హౌ మెనీ డేస్ హీ ప్రేడ్? వాళ్ళు వచ్చి చెప్పారు, మాకు నింద వచ్చింది అయ్యా, మమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారు బాబు అంటే. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన చేసింది, ఒకవేళ బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా కనిపిస్తే, చక్కగా ఆయన ముందు విన్నాడు. విన్న తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. యు నో హౌ మెనీ డేస్? కెన్ యు ఇమాజిన్? హౌ మెనీ డేస్? కెన్ ఎనీవన్ సే హౌ మెనీ డేస్? 4 months, 4 నెలలు. 2వ అధ్యాయంలోనికి వస్తే అది అర్థమైంది. ఫస్ట్ చాప్టర్ టు సెకండ్ చాప్టర్ 4 months గ్యాప్. అంటే 4 నెలలు తొందరపడలేదు ఆయన. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వారి యొక్క ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఆయన. తన తల్లిదండ్రుల, తన పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. When was the last you confessed your sins to God? దేవుని ఎదుట నీ పాపాలు ఎప్పుడు ఒప్పుకున్నావు? బలహీనతని విడిచిపెడుతున్నావా? బలహీనత కాదు బాబు, అది పాపము. సిన్, SIN, సిన్. ఎప్పుడు ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని? నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. తన జీవితాన్ని తిరిగి ఆయన మొట్టమొదలు కడుతూ ఉన్నాడు. ఆయన ఇంకేమంటున్నట్టే దేవునికి చెప్తున్నాడు, దేవా నీవు చేసిన వాగ్దానాలు దేవునికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దట్ మీన్స్ హీ వాజ్ థరో విత్ దిస్ బుక్.
Are you thorough with your book? నెల్లూరులో సేవకుల సదస్సు నన్ను స్పీకర్గా పిలిచారు. There were 500 to 600 pastors and leaders. I asked a question. How many of you read this Bible? Complete Genesis to Revelation. 66 పుస్తకాలు క్రమబద్ధంగా ఎంతమంది చదివారు? చదవడం కాదు బాబు, the Berean believers రీసెర్చ్ స్టడీ పరిశోధిస్తున్నారు. We don't want to do that, but we want to leadership. That's a problem. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం లేదు. నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా సంఘము ఇది మెననైట్ నా రక్తంలో ఉంది. నా తల్లి నా తండ్రి మిషనరీస్ చేత both were orphans. I come that background. పౌలు వలె రోషంతో వచ్చాను. నా ప్రజలకు ఏ విధంగానైనా రోషము పుట్టించి ఈ దినము కట్టడానికి పురికొల్పాలని వచ్చాను. I have a lot of ministry. Believe me, I know time to come here. Can it deep in my heart, I have love for this Mennonite conference. కడదామా? నీ జీవితాన్ని కట్టుకుంటావా? నీ సాక్ష్యాన్ని కట్టుకుంటావా? వాక్యం చదవడం నేర్చుకుంటావా? ప్రార్థన జీవితాన్ని ఆరంభిస్తావా? కూలిపోయాయి, పడిపోయాయి. Then I come to second stage. This is a personal. Then church. ఆరంభ దినాలలో I was a young fellow in Mahbub Nagar. Every summer, వేసవి కాలంలో వీక్ ఆఫ్ విట్నెస్ అనేది ఉండేది. సైకిల్లో గ్రామాలకు వెళ్ళేవారం, మేము సువార్త ప్రకటించేవారం, మేము యవనస్తులు ట్రాక్స్ అందించేవారం. పెద్ద అంకుళ్ళు వాళ్ళు వాక్యం చెప్పేవారు. డూ యూ హ్యావ్ వీక్ ఆఫ్ విట్నెస్ ఇన్ అవర్ చర్చ్? పోయింది, కూలిపోయింది, పాడైపోయింది. దాన్ని కడదామని, దాన్ని కడదామని. అది కడితే అన్నీ ఆటోమేటిక్గా దే ఫాల్ ఇన్ లైన్. సంఘము 6 నెలలు మిషన్ స్కూల్లో చదివాను నేను. 6 నెలలు మాత్రమే. మహబూబ్, మా డాడీ వాజ్ ఎ సూపర్వైజర్ ఇన్ ఆర్టీసీ. He transferred from Vanaparthi to Mahbub Nagar. 6 నెలలు క్రిస్టియన్ స్కూల్లో చదివి. జాన్ ఏ విబి గారు కరస్పాండెంట్గా ఉన్నాడు. ఆయన అన్నాడు, సైమన్, మా డాడీ పేరు సైమన్, he was raised by J.A. Penner Baptist missionary, and then when the transaction took over, John A. Wiebe adopted my father. నన్ను నా మనుబడని ఎత్తుకొని తిరిగేవాడు జాన్ ఏ విబి. ఆయన అన్నాడు, సైమన్, నీ పిల్లల్ని ఎక్కడ చేర్చుతున్నావు? మా డాడీ అన్నాడు, అయ్యా గవర్నమెంట్ స్కూల్లో వేస్తాను. ఎందుకు? మన స్కూల్ ఉంది కదా అన్నాడు. అప్పుడు మా డాడీ అన్నాడు, మా పిల్లలకు స్కాలర్షిప్ వస్తాయ్యా. ఆల్ 3 kids, we were top in the school. We used to have school scholarship, outstanding students. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. I was very small fellow studying 7th class. తక్కువ చెయ్యి బాబు, తక్కువ చెయ్యి. జాగ్రత్తగా విను. విబి గారు అన్నారు, ఐ హర్డ్ ఫ్రమ్ ఐ వాజ్ స్మాల్ చైల్డ్. అవి నా గుండెలో రాయబడ్డాయి. ఓ సైమన్ గారు, మన దగ్గర కూడా స్కాలర్షిప్ ఉన్నాయి.
1958, I think. ఏం స్కాలర్షిప్ అయ్యా? హరిజన క్రైస్తవుల స్కాలర్షిప్. హరిజన క్రైస్తవులు. And my daddy said, అయ్యా, హరిజనులుగా ఉన్న వారిని నీవు సువార్త ప్రకటించి క్రైస్తవులను చేసావు, ఆ క్రైస్తవులను తిరిగి హరిజనులుగా చేస్తావా? It has embedded in my heart. Today we lost our identity. SC Christians, Dalita Kraistavalu, BC. Not every Christian comes under BC. You are in the wrong illusion. I worked 24 years in the government. ఏదైనా మతము నుంచి నీవు క్రైస్తవుడవు అయితే యు ఆర్ బీసీ. దాంట్లో రాయాలి ఏ మతం నుంచి నువ్వు కన్వర్ట్ అయ్యావు. నీ తండ్రి క్రైస్తవుడు, నీ తాత క్రైస్తవుడు. హౌ కెన్ యు బి ఏ బీసీ? హౌ కెన్ యు బి ఏ దళిత్ క్రిస్టియన్? సాక్ష్యం పోయింది. ఆయాసంగా ఉందేమో క్షమించండి. గుండెలో మంటతో మాట్లాడుతున్నాను నేను. నీవు దళితుడవా? దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. క్రైస్తవుడా? నీవు ఆయన కుమారునివి. దళిత క్రైస్తవులు వెచ్చగానైనను నులివెచ్చగానైనను లేని వారిని దేవుడు నోటిలో నుంచి ఉమ్మివేస్తాడు. ఐదర్ యు బి ఏ క్రిస్టియన్ ఆర్ ఏ దళిత్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ బి ఏ దళిత్ క్రిస్టియన్. ఈ దినం ఎక్కడైనా ఉంటే అది కట్టుకో. అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. బయట లక్ష్మయ్య, చర్చిలో లాజరస్. సాక్ష్యం పోయింది. అది కట్టు. ముందు అది కట్టు. ఆ బైబిల్ స్కూల్లో నేను చదివినప్పుడు ఫస్ట్ పీరియడ్ వాజ్ అ బైబిల్ స్టడీ. 1 గంట బైబిల్ నేర్పించేవారు ఆ దినాల్లో. చాపల్. టుడే అవర్ స్కూల్స్ ఆర్ క్లోజ్డ్. జడ్చర్లలో ఉన్న హాస్పిటల్, రాయవెల్లూరు హాస్పిటల్తో ఈక్వల్గా పేరు పొందిన ఆ హాస్పిటల్ ఇట్ ఇస్ క్లోజ్డ్. తిరిగి కడదాం మనం. ఎట్లా కట్టాలి? ముందు నీ జీవితం కట్టు. నెహెమ్యా వలె మోకరించి ప్రార్థన చేయి. వాక్యాన్ని చదువు. వాక్యాన్ని నీ హృదయంలో, నీ రక్త కణాలలో వెళ్ళాలి. నీ సాక్ష్యం నిలబడాలి. విల్ యు డూ దాట్? చేస్తావా? ఆయాసపడి వెళ్ళిపోతావా? అవును ప్రభువా, నేను సంఘంగా ఫెయిల్ అయిపోయాను, వ్యక్తిగతంగా ఫెయిల్ అయిపోయాను, కుటుంబంగా ఫెయిల్ అయిపోయాను, కనుకనే నా కాన్ఫరెన్స్ ఫెయిల్ అయింది. యు ఆర్ లుకింగ్ అట్ ద హైయర్. ఆ మెట్లు, పైన మెట్లు చూస్తున్నావు. వెరీ గుడ్. బట్ ఐ వాంట్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. చేద్దామా? హౌ మెనీ ఆర్ విల్లింగ్ టు డూ దాట్? ఎంతమంది చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎనీవన్ ఈస్ దేర్? నా జీవితాన్ని నేను కట్టుకుంటాను బాబు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితాన్ని కడతాను, నేను నా ప్రార్థన జీవితాన్ని కడతాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేయలేపండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యు గో ఫ్రమ్ దిస్ కాన్ఫరెన్స్ యాజ్ ఎ ప్రేయర్ వారియర్. ఆ రక్షణ అనే ప్రాకారం పోయింది. అయ్యా రెడీగా ఉండండి దయచేసి. ఎస్. వీరు వీరు అపోస్తలుల బోధ యందును
ఎవరయ్యా అంటే ఆ క్రొత్తగా రక్షించబడి బాప్తిజం తీసుకున్న 3000 మంది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. నాట్ వన్స్ ఇన్ అ వైల్, నాట్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్. మన బోధలు ఇట్ షుడ్ బి బైబిల్ సెంటర్డ్ చర్చ్. Thus says the Lord. పిట్ట కథలు కాదు బాబు, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. టుడే I want to tell you, my friends, lay people, I don't blame you. It is a sole responsibility of pastors. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన దైవజనులు లేయాలి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? ఆ వాక్యము సరిదిద్దుటకును, బోధ చేయుటకును, ఖండించుటకును ప్రయోజనకరమైన వాక్యం అది. ఎప్పుడైనా వాక్యము నిన్ను ఖండించిందా? నో, వి వాంట్ స్మూత్ వర్డ్. మంచి, మాకు ఇట్లాంటి వాక్యాలు వద్దు బాబు, మాకేది కావాలి? తాగండి, కానీ బైబిల్లో ఏముందంటే మత్తులై ఉండొద్దు అన్నాడు. తాగండి కానీ మద్యము చేత మత్తులై ఉండొద్దు, అంతవరకు తాగొద్దండి. అట్లా చెప్పే బోధలు కావాలి. ఒక పెద్ద మనిషి అంటాడు, సమాధానం కొరకు మాట్లాడుతుంటే మన వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు అంటే ఆ వాక్యాలు పట్టుకుంటారు. ఏమన్నారు తెలుసా? శక్యమైతే, సాధ్యమైతే అందరితో సమాధానం. అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ హ్యావ్ అ పీస్. ఆయనకు నచ్చింది ఆ వాక్యం. కానీ ఇంకొక వాక్యము, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానంగా ఉండుటకే దేవుడు మిమ్మల్ని పిలిచెను, సమాధాన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యాలు ఏమైనాయి బాబు? వాక్యాన్ని మనం పట్టుకుందాం. నా వాట్ టు బిల్డ్, ఏది కట్టాలి? నంబర్ 1, మన వ్యక్తిగత జీవితాలు కట్టాలి, ప్రార్థన జీవితాన్ని కట్టాలి, వాక్యాన్ని చదివి వాక్యములో ధ్యానించడం కట్టాలి, మన సాక్ష్యాన్ని కట్టాలి. సంఘంగా మన సాక్ష్యం నిలబెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి లైక్ ఏ లైట్ హౌస్. సంఘంగా కట్టుకోవాలి. మనం సువార్త ప్రకటించాలి. ఎప్పుడైనా వాక్యం పట్టుకొని ప్రొసెషన్కి వెళ్ళావా? అది హెబ్రోన్లో చేస్తారు బ్రదర్, మనకు కాదు, అది హెబ్రోన్లోది. నో, 2/3 of God is gold. God, God, 3 letters, 2/3 is gold. వెళ్ళాలి. గాస్పల్ నేను నేర్చుకుందేమంటే గో స్పెల్. ఏం చెప్పాలి? యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవమని. ఆయన లోకరక్షకుడని చెప్పు, నిన్ను ప్రేమించే దేవుడని చెప్పు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణప్రియుడని చెప్పు, ఆయన బలియాగం ద్వారా నీకు రక్షణ ఉందని చెప్పు. గో స్పెల్ ఇట్. సంఘంగా చేస్తున్నావా? శంషాబాద్లో ఇటీవల మణిపూర్లో పెద్ద సమస్య జరిగినప్పుడు వారికి మీటింగ్ పెట్టారు, నన్ను పిలిచారు. ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్పీకర్ దేర్. రాజేశ్వర్ గారని ఎమ్మెల్సీ గారు వచ్చారు. ఆయన నిలబెట్టాను, అక్కడ వెళ్ళకుండా నిలబెట్టాను. వారు లోపల ఎక్కడో డేరా వేసుకున్నారు. బయటికి ఎందుకు వెళ్ళరయ్యా, బయట వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలి కదంటే పర్మిషన్ ఇవ్వలేదు సార్ అన్నారు. అండ్ ఐ సెడ్ ఐ విల్ గో ఫ్రెండ్, నన్ను వెంబడించండి, పోలీసు వాళ్ళు పట్టుకుంటే పట్టుకొని. పీపుల్ వర్ మూవ్డ్. దెర్ వాజ్ అ బిగ్ ప్రొసెషన్ దట్ డే.
My friends, do you dare to go into the streets as a church? Do you want to preach? కట్టుకుందాం. ఇది కడితే కాన్ఫరెన్స్ ఆటోమేటిక్గా కట్టబడుతుంది. అండ్ ద ఫైనల్ ఐ వాంట్ టు క్లోజ్ విత్ సెకండ్ వన్. ఇది మొదటంతా దీర్ఘంగా నేను చెప్పను. హూ టు బిల్డ్? ఎవరు కట్టాలి? నీవు నేను కట్టాలి. మనం కట్టడానికి ప్రోత్సాహం ఎవరివ్వాలి? లీడర్ షుడ్ గివ్. వీ నీడ్ ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. ఆకలి అయితే వెళ్ళండి బాబు, గో అండ్ సిట్. ఇట్స్ ఓకే. హైదరాబాదులో హెన్రీ పెట్కర్ గారు చాలామందికి తెలుసు, మన మిషనరీ. 70s మిషనరీస్ అందరినీ బయటికి పంపించేశారు. గాడ్ హ్యాస్ స్పోకెన్ మినిస్ట్రీ అనే ఒక సంస్థ స్థాపించాడు ఆయన ఫర్లో వెళ్తూ ఆ సంస్థను నాకు అప్పగించాడు. చాలా ఆప్యాయత ఉంది ఆయనతో. We were sitting at the table over dinner. ఆయనతో ఒక మాట అన్నాను, I love missionaries. I have great respect for missionaries. And also I have a complaint with the missionaries. వెంటనే what is it? మీరు అన్నీ నేర్పించారయ్యా, మా సంఘాలకు లీడర్షిప్ నేర్పించండి. You have not taught us leadership. ఆయన ఎంతో హంబుల్గా యాక్సెప్టెడ్ ఇట్. ఒకవేళ ఆ దినాల్లో మనం నేర్చుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ద లీడర్ లైక్ నెహెమియా, he should wait on the Lord. He should be a praying leader, fasting leader, encouraging leader, committed leader. I request all the leaders. That is the crisis. We have so many things. We have a lot of things to do. Kani, we need to learn Christ-like leadership. యేసయ్య పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు మన లీడర్స్లో ఉండాలి. నేను చేసినట్టే మీరును చేయవలసినదే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ సజెషన్, ఇట్ ఈస్ అ కమాండ్. లవ్ రిలేషన్షిప్. A leader should have a love. He should have that motivation. ప్రియమైన దేవుని బిడ్డలారా, that's another big subject. I leave it here ఎందుకంటే it's a very problem from here. ఆకలి అవుతుంది, నిజమే ఆకలి అవుతుంది. ఎంత చక్కగా వింటున్నారు. ఆపేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. చివరిగా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒక కమిట్మెంట్తో బయటికి వెళ్దాం. ఒక నిర్ణయంతో బయటికి వెళ్దాం. దేవా, ఈ దినము మనము కట్టుదము రండి. ఆ పిలుపు దేవుడిచ్చాడు. ఏమి కట్టుకోవాలో దేవుడు మాట్లాడాడు. ఏ విధంగా కట్టాలో దేవుడు మాట్లాడాడు. కట్టడానికి ఇష్టపడుతున్నావా? నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడుతున్నావా?
దేవా, నా ప్రార్థన జీవితము, ప్రార్థన బలిపీఠం కూలిపోయిందయ్యా. నా కుటుంబ ప్రార్థన కూలిపోయింది, నా సంఘ ప్రార్థన కూలిపోయింది. కట్టుకుంటానయ్యా, కట్టుకుంటానయ్యా. నీతో ముచ్చటించే ఆ శ్రేష్టమైన కమ్యూనికేషన్, వాక్యం అనేది కరువైపోయిందయ్యా. కట్టుకుంటానయ్యా. అన్యజనుల మధ్య నా సాక్ష్యం లేదు నాయనా. కట్టుకుంటానయ్యా. చక్కగా ప్రార్థన చేసుకో. ఐ విష్ ఐ కుడ్ గివ్ యూ ఆల్టర్ కాల్, బట్ ఐఎమ్ కన్స్ట్రెయిన్డ్. ఆ తీర్మానంతో ఇంటికి వెళ్ళు. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రాకారములు కూలిపోయాయి, గుమ్మములు కాల్చబడ్డాయి, శ్రమ నింద మాకు కలుగుతున్నాయి నాయన. ఆ నింద మా మీది రాకుండా మా జీవితాలను కట్టుకోవటానికి మీరు పిలిచారు. ఈ స్థలంలో నుంచి హెల్ప్ us to go as a rebuilders, తిరిగి కట్టుకునేవారిగా మమ్మల్ని పంపించండి. నాయకత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా బలంగా మీరు వాడుకోండి నాయనా. నీ దీవెనలతో, నీ ప్రోత్సాహంతో, నీ శక్తితో, నీ బలముతో నీ బిడ్డలను పంపించుమని త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. I apologize for taking lot of time, but I was with the burden I was preaching. ఆయాసపడితే నన్ను క్షమించండి. దయచేసి అయ్యగారు క్షమించండి. గాడ్ బ్లెస్ యూ.